1996 ఎలక్షన్ తర్వాత పవర్ లోకి వచ్చిన వెంటనే కరుణానిధి గారు జయలలిత గారి మీద ఎన్నో కరప్షన్ కేసెస్ పెట్టారు. ఆవిడ జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. కానీ కేవలం 2 సంవత్సరాల్లో అంటే 1999కి వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. జయలలిత గారు ఢిల్లీ పాలిటిక్స్ ని షేక్ చేశారు. 1998 లోక్సభ ఎలక్షన్స్ లో ఏఐఏడీఎంకే బీజేపీ అలయన్స్ కి మంచి సీట్లు వచ్చాయి. సెంట్రల్ లో అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ ఫామ్ అయింది. కానీ జయలలిత గారు కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఒకటి, ఆవిడపై ఉన్న కరప్షన్ కేసెస్ ని విత్డ్రా చేయాలి అని. రెండోది, తమిళనాడులో ఉన్న కరుణానిధి గారి డిఎంకే గవర్నమెంట్ ని రద్దు చేయాలి అని. వాజ్పేయి గారు దీనికి ఒప్పుకోలేదు. దీంతో 1999లో జయలలిత గారు తన సపోర్ట్ ని విత్డ్రా చేసుకున్నారు. దీని వల్ల పార్లమెంట్ లో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ జరిగింది. కేవలం ఒక ఓటు తేడాతో వాజ్పేయి గారు తన గవర్నమెంట్ ని పోగొట్టుకున్నారు. జయలలిత గారి పవర్ స్టేట్ లో లేకపోయినా సరే ఢిల్లీలో మాత్రం ప్రభుత్వాన్ని పడగొట్టే రేంజ్ కి తీసుకెళ్లారు. అందుకే ఈ రోజు కూడా సెంట్రల్ లో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తమిళనాడులో ఎలాగైనా సరే సీట్లు సాధించుకోవాలని ట్రై చేస్తున్నారు. మరి అప్పట్లో ఇన్ని కరప్షన్ ఎలిగేషన్స్ పెట్టుకొని మళ్ళీ 2001లో అమ్మ జయలలిత గారు సీఎం ఎలా అయ్యారు? అన్ని కేసెస్ ఉన్నా గానీ జనాలు ఆవిడకి ఎందుకు ఓటు వేశారు అనేది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో చూద్దాం. ఫాలో కొట్టండి.